ఫేమ్ కోసమే చేస్తుందంట. నేనైతే వర్షిని ఫేమ్ కోసమే చేస్తుందని అనుకుంటున్నా. అంటే ఇలా చేసిన ఫేము ఎంతవరకు పనికి వస్తుందంటే? ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టపడితే తెచ్చుకున్న ఫేము 10 కాలాల పాటు ఉంటుంది. ఈరోజు మనం పెద్ద పెద్ద స్టార్స్ గురించి మాట్లాడుకుంటాం, మదర్ తెరిసా గురించి మాట్లాడతాం, ఇందిరాగాంధీ గురించి మాట్లాడతాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతాం, ఎంతోమంది పొలిటీషియన్స్ మాట్లాడతాం, జనరల్ పాపులేషన్ గురించి మాట్లాడతాం, చాకలి ఐలమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ కాలంలో మీడియా ఉందా అండి? వాళ్ళు చేసిన మంచి పని ఉంది. ఆ పనిని గుర్తు చేసుకుంటూ ప్రజలు ఈరోజు మాట్లాడుకోగలుగుతున్నారు, అంతే. కాబట్టి నేనేం చెప్తాను అంటే, కష్టపడి పని ద్వారా ఫేమ్ తెచ్చుకున్న ఫేమ్ మనం చచ్చిపోయినా కూడా ఉంటుంది, ఆ ఫేమ్. అట్లాంటి ఫేమ్నే మనం కోరుకోవాలి తప్ప ఏదో 4 రోజులు మీడియాలో వచ్చి 5వ రోజు సెల్ఫీలు, మనతో 4 సెల్ఫీలు దిగితే అది గొప్ప అని మనం అనుకోకూడదు. ఈరోజు మన గురించి మనతో దిగకపోయామే అని బాధపడేది మన వర్క్ అన్నమాట. సో ఐ ఫీల్, everyone are celebrities. I'm celebrated to my mom, I'm celebrated to my dad, I'm celebrated to my husband, I'm celebrated to my mirror. అలా బ్రతకాలి తప్ప ఏదో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతే 4 సినిమాలు వస్తాయి, 4 సీరియళ్ళు వస్తాయి, లేకపోతే 4 ఈవెంట్స్కి పిలుస్తారు. ఎన్ని రోజులు పిలుస్తారు? ఫేమ్ ఉన్నంత వరకే పిలుస్తారు. తర్వాత మీకు వచ్చే ఫేమ్ చెడ్డ ఫేమ్, రాళ్లతో కొట్టే అవకాశం ఉంది. ఫేమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో మరి అబ్బాయిలా అమ్మాయిలా ట్రాన్స్ అనేది తెలియదు కానీ ఫేమ్ చూడడానికి అబ్బాయిలా ఉండి ఫేమ్ కోసం ఆడబట్ల వేషాలు వేస్తున్నటువంటి మగవాళ్ళు ఎక్కువైపోయారు. ఆ ఫేమ్ వల్ల ఏమైపోతుంది అంటే, ఆ ఫేమ్ వాళ్ళకి అలవాటైపోయి ఈ చీర కట్టుకొని నేను ఎక్కువ రీల్స్ చేస్తే నాకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు, నాకు ఈవెంట్స్ వస్తున్నాయి అని చెప్పి తయారైన వాళ్ళు ఉన్నారు. దాంట్లో నేను ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. బాదాం పాలను ఒక అబ్బాయి బాగా ఫేమస్ అయ్యాడు. బాపట్ల దుర్గా. హాయ్ గేస్ అని మాట్లాడతాడు. ఒకడు కామెంట్ పెట్టాడు, ఇది పెట్టాడు, అది పెట్టాడు అని చెప్తాడు. వాడు ఆడపిల్లలాగే మాట్లాడుతున్నాడు. వాడు ఆడపిల్లలాగా మాట్లాడుతున్నాడు కాబట్టే వీళ్ళు కామెంట్లు పెడుతున్నారు, ఆ గడియార స్తంభం పెడుతున్నారు, ఏదేదో పెడుతున్నారు. అండ్ ఆ వీడియోకి షేర్లు 70,000 నుంచి 80,000 వరకు ఉంటున్నాయి. అంటే పీపుల్ ఆర్ ఎంజాయింగ్ వల్గర్ టాపిక్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ టు చిల్డ్రన్. చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది. మన సొసైటీకి అది అంత మంచిది కాదు, మన జనరేషన్కి అసలు మంచిది కాదు. బూతులు. దెర్ ఈస్ నో ఆల్గరిథమ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, దెర్ ఈస్ నో ఆల్గరిథమ్ ఇన్ ఫేస్బుక్, దెర్ ఈస్ నో ఆల్గరిథమ్ ఇన్ ట్విట్టర్. ఐ రిక్వెస్ట్ టు డెవలప్ దట్. మీ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు బూతులు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతలే? మగవాళ్ళు చిన్న కడ్రాలు వేసుకొని తిరుగుతున్నారు, ఆడవాళ్ళు బ్రెస్ట్ చూపిస్తున్నారు, కొజ్జావాళ్ళు బట్టలిపి తిరుగుతున్నారు. నేను మాట్లాడేది ఏంటంటే వల్గారిటీ. మీరు ఇందాక అన్నట్లు వాళ్ళు వల్గారిటీ చేస్తున్నారండి, మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడతలేరండి? ఒరే నీవు ఎంతసేపు నాతో సెక్స్ చేయగలవో పెట్టు, నేను నీకు నంబర్ పెడతాను, రీల్స్ పెడుతున్నారు కమ్యూనిటీ వాళ్ళు. నాన్ కమ్యూనిటీ వాళ్ళు ఏం పెడుతున్నారు? చిన్న షార్ట్ ఓపెన్గా మాట్లాడుకుంటే ప్రైవేట్ పార్ట్స్ని చూపించి ఫాలోవర్స్ని పెంచుకుంటున్నటువంటి సోషల్ మీడియాలో వాళ్ళకి ఏం వాల్యూ ఉంటుందని వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఈజ్ ఇట్ వాల్యుబుల్ లైఫ్ మీరు అనుకుంటున్నారా? కాదు. కొంతవరకు సెమీ న్యూడ్గా కనపడితేనే ఒకప్పుడు టిక్టాక్లో మన రీల్ వెళ్ళేది కాదు. అండ్ మనం చేతులు కోసుకొని కాళ్ళు కోసుకొని పెట్టినా బ్లాక్ అయిపోయేది. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో అదే అవుతుంది. ఎందుకు అట్లాంటి ఆల్గరిథమ్ని డెవలప్ చేయకూడదు? హాయ్ ఒకడు కామెంట్ పెడతాడు, అన్న నీ కాక్ సైజ్ ఎంత అని ఒకడు పెడతాడు. వాడు దాన్ని అక్కడ పెట్టి వాడు గంట సేపు మాట్లాడతాడు దాని గురించి. వల్గారిటీ పెరిగింది సోషల్ మీడియాలో. ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది లెగిన్ లేకుండానే, టాప్ వేసుకుంటుంది, లెగినే ఉండదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి కొన్ని లక్షల ఫాలోవర్సు, కొన్ని వేల షేర్లు ఉంటున్నాయి. అంటే సోషల్ మీడియాలో సెక్స్ని ప్రేరేపించేవాళ్ళు, సెక్స్ని కోరుకునేవాళ్ళు, సెక్స్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద సోషల్ మీడియా హ్యావింగ్ సెక్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ అండ్ ప్రవోకింగ్ పీపుల్ టు హ్యావ్ సెక్స్ ఇస్ వెరీ డిఫరెంట్ థింగ్. దానివల్ల రేప్స్లు, అసాల్ట్లు జరగట్లేదంటారా? క్షణికావేశం ఎవరి వల్ల పెరుగుతుంది? అవతల వాళ్ళ వస్త్రధారణ వల్ల పెరగవచ్చు కొన్నిసార్లు, అవతల వాళ్ళు ప్రేరేపించడం వల్ల. ఒకడు ఉంటాడు హాయిగా ఏదో చెప్తాడు, వాడు నేను మా బావ దగ్గరకు వచ్చినాని బావ ప్యాంట్లో చేయబెడతాడు. ఇట్లాంటి వీడియోస్ని ఎందుకు అసలు మనం ఎంకరేజ్ చేయాలి? అలాంటి వాటికి రిపోర్ట్ ఎందుకు కొట్టకూడదు? అంటే నేను అడిగేది ఏంటంటే, మీరు అడగటంలో తప్పు లేదు, అబ్బాయిలాగా ఫస్ట్ రీల్ చేసి కొన్ని రీల్స్ తర్వాత అమ్మాయిలాగా మాట్లాడి
నెక్స్ట్ రీల్ చూస్తే శారీ వేసుకుంటారు. వేసుకుంటున్నారు. అంటే అంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఎలా వాళ్ళ ఉంటారు? బిహేవియర్ ఏంటంటే వాళ్ళ జెండర్ ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళ సెక్షువాలిటీ ఏంటో వాళ్ళకి తెలియదు. తెలుసుకోవాలి. ఫేమ్ కోసం చీర కట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ ఫేమ్ ఎక్కువైపోగానే వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు తప్ప, అంటే ఏంటి అంటే ఈజీ మనీ కోసం అలవాటైపోయిన వాళ్ళు కొంతమంది, ప్రమోషన్స్ కోసం కొంతమంది, ఇట్స్ వన్ టైప్ ఆఫ్ మాఫియా అయిపోయింది శారీ, అంతే. లిటరలీ చెప్తున్నా కదా, ఐ హేట్ మెన్స్ హూ వేర్ శారీ ఫర్ ఓన్లీ లైక్స్ అండ్ కామెంట్స్. ఎందుకు? ఇప్పుడు మేము చీరలే కట్టుకుంటాము, నేను రీల్స్ చేస్తాను, కానీ నేను అట్లాంటి రీల్స్ ఎందుకు చేయలేకపోతున్నా అంటే నా ఫ్యామిలీ చూస్తే బాగోదు, నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే కామెంట్ చేస్తే బాగోదు. కాబట్టి ఎథిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, వెదర్ మెన్, విమెన్ ఆర్ ట్రాన్స్ విమెన్ ఆర్ ట్రాన్స్ మెన్. ఎథిక్స్ ఇస్ వెరీ ఇక్కడ ఇంపార్టెంట్. నాకు ఒక చిన్న డౌట్, నేను అడగచ్చో అడగండి, పర్వాలేదా? బట్ అడిగితే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అడుగు పర్వాలేదు. ఎందుకంటే ఒక అబ్బాయిగా ఉన్న తర్వాత, ఒక అబ్బాయిగా పుట్టిన తర్వాత ఎవ్రీ పేరెంట్ నా పేరు పెరగాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఉంటారు. బట్ ఇన్స్టాగ్రామ్ లో ఎంతో మంది ఇందాక నేను చెప్పినట్టు అమ్మాయిలాగా చేస్తున్నారు. అంటే బేసిక్ గా ఇలా చేసిన వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి అంటే, పేరెంట్స్ ఏమో నా కొడుక్కి ఫాలోవర్స్ పెరిగారు, ఒకవేళ ఛానల్ అలా అనుకుంటే పేరెంట్స్ కూడా ఉన్నారంటారా? ఎందుకు లేరండి? కొడుక్కి చీర కట్టించి రీల్స్ చేసే పేరెంట్స్ ఉన్నారు, సొంత తమ్ముడికి చీర కట్టించి రీల్స్ చేసే అన్నలు ఉన్నారు. ఫేమ్ ఎంత దరిద్రమైంది అయిపోయిందంటే, లిటరలీ చెప్తున్నానండి, 2016 వరకు ఓన్లీ ఫేమ్ అంటే ఓన్లీ యాక్ట్రెస్, 70mm స్క్రీన్ మీద యాక్ట్ చేసే వాళ్ళని మాత్రమే యాక్ట్రెసెస్గా తీసుకునే వాళ్ళము. ప్లే ఆర్టిస్టులు, స్టేజ్ ఆర్టిస్టులు మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రమే ఆర్టిస్టులు కదండి మనకి. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన ప్రతి ఒక్కరు సెలబ్రిటీ. ఓకే, సెలబ్రిటీసే కాదు అని నేను ఎవ్రీ పర్సన్ ఈజ్ అ సెలబ్రిటీ అని కూడా చెప్పాను నేను. బికాస్ నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. కాబట్టి ఉన్నారు పేరెంట్స్ కూడా. ఇప్పుడు వాడు రీల్ బాగా పోతుంది, ఒక శారీ కట్టుకొని ప్రమోట్ చేశాడు అనుకోండి, ఎవరో ఒకరు ప్రమోట్ చేయమంటున్నారు, డబ్బులు వస్తున్నాయి. అలా ఇదంతా డబ్బు గేమింగ్ అండ్ ఫేమ్ గేమింగే. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే చాలా ఫేమ్ వస్తే చాలా డబ్బులు వస్తాయి అనుకుంటారు, కానీ రావండి అలా. డబ్బు రావాలి అంటే ఆ ఫేమ్లో నిజాయితీ ఉండాలి, నిజం కూడా ఉండాలి, అప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. కొంతమంది ఫేమ్ కోసం పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీ కమ్యూనిటీ నుంచి. ఆ పెళ్లి చేసుకొని బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చి ఫేమస్ అయ్యి రీసెంట్ గా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మీరేమంటారు? నో కామెంట్స్ అండి. బికాజ్ వన్ థింగ్, పెళ్ళి అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్, విడిపోవడం అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్. నేను పెళ్లి చేసుకొని చాలా ఇయర్స్ అవుతుంది, నేను ఎప్పుడు విడిపోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు. అలా కొంత వందల మంది ట్రాన్స్ విమెన్స్ ఉన్నారు పెళ్లి చేసుకొని లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు, చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పార్ట్నర్స్ని మార్చిన వాళ్ళు ఉన్నారు, మార్చని వాళ్ళు కూడా ఉన్నారు. సో వన్ థింగ్, ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఆన్ ఎనీ పర్సనల్ లైఫ్స్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. బట్ అందరికీ తెలిసింది ఏంటంటే ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళు 99% విడిపోతున్నారు అనేది మాత్రమే పోర్ట్రే అవుతుంది బయట, అంతే. బట్ కలిసి ఉన్నారు అనేది 1% మెంబర్స్కే తెలుసు. చాలు ఆ 1% తెలిసిన. ఇట్స్ రియాలిటీ. ఫేక్ ఎక్కువ బయటికి వెళ్తుంది, నిజాయితీ నిక్కచ్చిగా ఉంటుంది. కాబట్టి నో కామెంట్స్ ఆన్ దెమ్. బికాస్ సీ వన్ థింగ్, మొగుడు పిల్లలు విడిపోయారు అంటే తల్లిదండ్రులు మాట్లాడితే బాగుంటుంది, అన్నదమ్ములు మాట్లాడితే బాగుంటుంది, 2 ఫ్యామిలీస్ కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. ఐఎమ్ సారీ టు సే, ఇది నేను చెప్పొచ్చు చెప్పకూడదు, సమంత రూత్ ప్రభు గారు విడిపోయారు. దానివల్ల సొసైటీకి ఏమైనా లాభమా నష్టమా? నష్టం ఆవిడికి జరిగింది, బాధ ఆవిడ పడింది, కష్టం ఆవిడికి తెలుసు. ఆవిడ గురించి మనం మాట్లాడితే మనకేం తెలుస్తుందండి? మనం మాట్లాడి వాళ్ళని ఇంకా బాధ పెట్టడం తప్ప చేసేది ఏదీ లేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ నాట్ టు టాక్ అబౌట్ ఎనీ పర్సనల్ ఇష్యూస్ ఆఫ్ ఎనీ పర్సనల్ పీపుల్. వెదర్ అది ఇంట్లో మనం పెంచుకునే పెట్ అయినా సరే, దాని పర్సనల్ లైఫ్ గురించి కూడా మనం మాట్లాడకూడదు. యాజ్ ఎ హ్యూమన్ I have such ethics.